హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మెసేజ్. ఈరోజు మనం ఎంసెట్ 2024 సిరీస్లో భాగంగా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన 2023కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో 21, 22 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇచ్చాను. సో అవన్నీ ఫస్ట్ వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో నేను ఫార్ములాస్ డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఫార్ములాస్ అన్నీ కూడా అందులోనే డిస్కస్ చేశాను. ఏ క్వశ్చన్ ఎలా చేయాలో కూడా అందులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో నేను మ్యాక్సిమం షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాను. ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ నీడ్ ఉంటుందో అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మనం ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద వాల్యూస్ ఆఫ్ కే ఫర్ విచ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 2x ప్లస్ 6k ప్లస్ 7 ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ ఆర్ k1 అండ్ k2, దెన్ k1 స్క్వేర్ ప్లస్ k2 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి దీనికి ఈక్వల్ రూట్స్ ఉండాలంటే k1 k2 ఏం తీసుకోవాలి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆ k1 k2 తీసుకున్న తర్వాత వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయమని అంటున్నాడు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రూట్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా అనుకుంటున్నాను. అప్పుడు మనకు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 6k ప్లస్ 7 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ రెండేంటిది ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే సంథింగ్ స్క్వేర్ రావాలి, ఆల్ఫా స్క్వేరే రావాలి. ఓకే, ఇప్పుడు ఈ కే వాల్యూలో కే ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్క్వేర్ వస్తుందో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కే ఈక్వల్ టు -1 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, 7 - 6 ఏమవుతుంది, మనకు 1 అవుతుంది. 1ని మనం ఏం రాయొచ్చు, 1 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు కే ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకోండి. 6 3 = 18, 18 + 7 25. దాన్ని ఏం రాసుకోవచ్చు, 5 స్క్వేర్. అంటే మనకు పాసిబిలిటీ ఏమేమి వస్తుంది, -1 వస్తుంది, 3 వస్తుంది. అంటే ఇక్కడ k1 = -1, k2 = 3 అని తీసుకోవచ్చు. ఇప్పుడు k1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్, k2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ + 1 ఎంత, 10. సో ఆప్షన్ 3. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సింపుల్ లాజిక్, మొత్తం ఏం చేయకుండా మనం షార్ట్కట్ డైరెక్ట్ అప్లై చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3 + 2√2 పవర్ x² - 4 ప్లస్ 3 - 2√2 పవర్ x - 4 ఈక్వల్ టు 6. అయితే x⁴ ప్లస్ x² ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకు 6 రావాలంటే 3ని యాడ్ చేయాలి. అంటే ఇది ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అయింది అనుకో, 3 + 2√2, ఇది 1 అయితే 3 - 2√2 యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకు 6 వస్తుంది. అంటే x² - 4 ఈక్వల్ టు 1 కావాలి. 1 కావాలంటే x² ఏం కావాలి, 5. x² 5 అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది, √5. సో x ఈక్వల్ టు √5 అంటే x² ఈక్వల్ టు ఎంత, 5. x⁴ ఎంత మనకి, 25. ఇక్కడ క్వశ్చన్లో అడుగుతుంది ఏంది, x⁴ ప్లస్ x² ప్లస్ 5 అంటే 25 + 5 + 5 అంటే 35. సో 35 అంటే ఏంటిది, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద ఈక్వేషన్ x⁴ ప్లస్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 హ్యాస్ 3 ఈక్వల్ రూట్స్, దెన్ దట్ రూట్ ఈస్ ఏదని అడుగుతున్నాడు. సో ఆ రూట్కి మనకు దీంట్లో కాంబినేషన్ రాయాలి. నేను ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ 3 ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి నేను ఒక పాలినామియల్ కన్సిడర్ చేసుకుంటున్నా. దాన్ని ఏం రాసుకున్నా, ఒక 1 రూట్ తీసుకుంటే x - 1³ అంటే ఇప్పుడు ఏంది 1 3 టైమ్స్ వచ్చినట్టు. సో ఇంటూ x రాసుకుంటున్నా. ఇప్పుడు ఇదేమవుతుంది, మల్టిప్లై చేస్తే x³ - 3x² ప్లస్ 3x - 1 ఇంటూ x ఈక్వల్ టు x⁴ - 3x³ ప్లస్ 3x² - x. ఓకేనా, కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి రూట్స్ ఏమైనా, ఇప్పుడు ఈ పాలినామియల్కి మనకు 1 అనేది 3 టైమ్స్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో రూట్ 0. దీస్ ఆర్ ద రూట్స్. ఓకే, ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ x³ కోఎఫిషియంట్ a ఉంది, ఇక్కడ x³ కోఎఫిషియంట్ -3 ఉంది, అంటే a ఈక్వల్ టు -3. ఇక్కడ x² కోఎఫిషియంట్ b ఉంది, ఇక్కడ x² కోఎఫిషియంట్ 3 ఉంది, అంటే b ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, 3. నెక్స్ట్ c ఈక్వల్ టు -1, d అనేది ఏమైంది, 0. ఓకే, ఇప్పుడు ఏమడిగిండు, సో దెన్ దట్ రూట్ ఏంటిది మనకి ఇక్కడ 1. సో మనకి ఏం రావాలి, ఇక్కడ 1 రావాలి. ఇక్కడ ఈ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి ఏం రావాలి, 1 రావాలి. సో ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే మనకు 6c - ab ఉంది. ఈ మూడిట్లలో 6c - ab, 6c - ab, 6c - ab. 6 ఇంటూ c అంటే -6 మైనస్ a ఇంటూ b, a ఇంటూ b అంటే -9. సో ఎంత వస్తుంది మనకు, 9 - 6 3 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఏం రావాలి, ఇది 1 రావాలంటే కింద కూడా ఎంత రావాలి, మనకు 3 రావాలి. సో ఈ డినామినేటర్ చెక్ చేయండి, 3a² a స్క్వేర్ అంటే ఎంత, 9 27. సో ఇప్పుడు 8b చేసి వస్తుందా మనకి, 4b చేసి వస్తుందా చూద్దాం. 8b చూద్దాం. 8b చూస్తే ఎంత, 24 అంటే -24. 27 - 24 ఎంత, 3.
సో 3/3 1 వస్తుంది కదా, అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ -1 is a twice repeated root of the equation ax³ + x² + bx + c = 0, then a is to b is to c ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది మనకి, ఇక్కడ 3 రూట్స్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది, -b/a, అంటే ఇక్కడ -a/a ఎంత అవుతుంది, -1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు -1 కాబట్టి ఆల్రెడీ -1 ఇస్ ట్వైస్ రిపీటెడ్ అని కాబట్టి -1 అనేది ఒక రూట్ అవుతుంది, ఇంకో రూట్ -1. సో ఇంకో రూట్ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, -1 రావాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ రూట్స్ -1 కదా. ఆల్రెడీ -1 యాడ్ చేస్తే -2, దీనికి ఎంత యాడ్ చేస్తే -1 వస్తుంది, +1. సో ఇంకో రూట్ ఏంటిది, +1. ఇక్కడ నుంచి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, a × -1 + 1 అంటే 0 అయిపోయింది, -b + c = 0 అంటే c ఈక్వల్ టు ఏమవుతుంది, b అవుతుంది. చూడండి ఇక్కడ ఆప్షన్స్లో c = b, c = b అంటే బీసీ సేమ్ ఉండాలి. బీసీ సేమ్ మనకి ఇక్కడ ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఈ రెండిట్లలోనే మనకు ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ పాసిబిలిటీ చెక్ చేద్దాం. సో ఇందులో మనము ఇక్కడ x = 1, ఇందాక -1 పెట్టాం, ఇప్పుడు 1 పెడదాం. 1 పెడితే ఏమవుతుంది, 1 + 1 2 + b + c = 0, 2a + b = c కాబట్టి 2c = 0, 2a = -2c అంటే a = నెగటివ్ రావాలి. a = నెగటివ్కి మనకి రెండిట్లలో ఏది ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - ax + b = 0. ఇఫ్ α² + β² అండ్ α³ + β³ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0, దెన్ c = ఎంత అని అడుగుతున్నాడు. సో ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి నేను దీన్ని ఏమనుకుంటా, x² - 2x + 1 = 0 అనుకుంటా. ఇప్పుడు దీనికి రూట్స్ ఏమవుతుంది, ఇది x - 1² = 0 కదా, అంటే రూట్స్ 1, 1 అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఆల్ఫా = 1 బీటా = 1. α² + β² α³ + β³ దేనికి రూట్స్ అన్నాడు, దీనికి అన్నాడు. సో α² + β² అంటే 1 + 1 అంటే 2, 1 + 1 అంటే 2. సో 2, 2 రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దేనికి, x - 2² = 0 అంటే x² - 4x + 4 = 0. ఇక్కడ నుంచి మనకు a ఏంటిది, x కోఎఫిషియంట్ కదా 1, b ఏంటిది x కోఎఫిషియంట్ -4, c ఏంటిది 4. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి, c ఎంత అని అడుగుతున్నాడు. c ఎంత మనకు 4 రావాలి, అంటే ఇక్కడ సేమ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4 రావాలి. ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ స్మాల్ a అంటే ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ స్మాల్ a అంటే x కోఎఫిషియంట్ ఎంత, -2, సారీ x ఇక్కడ a = +2 ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ b ఎంత ఉంది మనకి, 1 ఉంది. a అనేది 2, b అనేది 1. ఇక్కడ క్యాపిటల్ A క్యాపిటల్ B కూడా మనకు ఉన్నాయి. సో అన్నిట్లలో a⁴ ఉంది కదా మనకు ఆప్షన్లలో. a⁴ అంటే ఎంత, 2⁴ 32. నెక్స్ట్ 5a³ b, 5 × 2³ అంటే ఎంత, 8, 5 8 = 40, 40 × 1 ఎంత, 40. ఓకే, నెక్స్ట్ 6ab², a అంటే 2, 6 × 2 ఎంత, 12, 12 × b² ఎంత మనకి 1. సో ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది, 12. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి, క్యాపిటల్ C = ఎంత అని అడిగింది కదా, క్యాపిటల్ C ఎంత మనకి ఇక్కడ 4. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 44 వస్తుంది, అందులోకి వెళ్ళి 40 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది, అంటే రెండింటిని యాడ్ చేయాలి, -5a³b. సో ఏడుంది మనకు -5a³b, ఇది ఉంది, ఇది ఉంది, రెండింటిని యాడ్ చేయడం ఏడుంది, ఇంట్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి -1 is a twice repeated root of the equation ax³ + bx² + cx + 1 = 0, దెన్ అని అడుగుతున్నాడు. సో -1 అనేది రూట్ కాబట్టి -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి కదా. సో a × -1³ అంటే -1 + b × -1² అంటే 1, c × -1 అంటే -c + 1 = 0. a × -1 ఏమవుతుంది, -a + b - c + 1 = 0. ఈ -a అటు పక్క పట్టుకపోతే a + c = b + 1. సో ఇప్పుడు మన ఆప్షన్ నుంచి ఏం చెక్ చేద్దామంటే, ఇక్కడ ఆప్షన్ C ఇచ్చిండు, B ఇచ్చిండు కాబట్టి Cకి ఏం యాడ్ చేద్దాం, A యాడ్ చేద్దాం, Bకి ఏం యాడ్ చేద్దాం, 1 యాడ్ చేద్దాం. ఏది ఈక్వల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ Bకి 1 యాడ్ చేస్తే 2a + 2, దీనికి A యాడ్ చేస్తే 2a + 1 వస్తుంది, ఇది కాదు. సో Bకి ఇక్కడ 1 యాడ్ చేస్తే 2a + 2 వస్తుంది. ఓకే, Cకి ఇక్కడ Aని యాడ్ చేస్తే 2a - 2 వస్తుంది, ఈ రెండు ఈక్వల్ కాదు. ఇక్కడ చూడండి, Bకి 1 యాడ్ చేస్తే 2a + 2 వస్తుంది. సో దీనికి A యాడ్ చేస్తే 2a + 2 వస్తుంది, ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో అంటే ఏమవుతుంది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్.
సింపుల్, ఈ 2 స్టెప్స్లో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x + 1 = 0, దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా పవర్ 2023 బీటా పవర్ 1012. సో x² + x + 1కి రూట్స్ ఏమవుతాయి, ఒకటి ఒమేగా, ఇంకొకటి ఒమేగా స్క్వేర్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా = ఒమేగా, బీటా = ఒమేగా స్క్వేర్ అనుకుందాం. ఇప్పుడు ఆల్ఫా పవర్ 2023 మనకేం తెలుసు, ఒమేగా క్యూబ్ = 1 తెలుసు. సో కాబట్టి ఇక్కడ నుంచి ఆల్ఫా పవర్ 2023 అంటే మనం ఏం చేయాలి, 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేసి ఏమొస్తుంది, 2 2 7 అంటే 7 కాబట్టి 1 రిమైండర్ వస్తుంది. అంటే ఆల్ఫా పవర్ 1 అంటే ఒమేగా పవర్ 1 ఎంత అవుతుంది, ఒమేగానే అవుతుంది. సో ఆల్ఫా పవర్ 2023 అయితే ఏమైంది మనకి, ఒమేగానే అయింది. బీటా పవర్ 1012ని 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 3 అయితే 3తో డివిజబుల్ అవుతుంది, లేకపోతే కాదు. 1 + 1 2, 2 + 2 4. 4 అంటే ఎంత వస్తుంది మనకు, 1 వస్తుంది. అంటే ఇక్కడ 1 అవుతుంది. అంటే బీటా అనేది ఒమేగా స్క్వేర్ కదా, ఒమేగా స్క్వేర్ పవర్ 1 ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ అవుతుంది. అంటే ఇవి కూడా మనకి ఏమవుతున్నాయి, మళ్ళీ ఒమేగా స్క్వేర్ అవుతున్నాయి. అంటే ఇవి కూడా దేనికి రూట్స్ అయితే, సేమ్ ఈక్వేషన్కే కదా ఇవి రూట్స్. సో సేమ్ ఈక్వేషన్ మనకి ఏముంది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒమేగా పవర్ సంథింగ్ ఉన్నప్పుడు 3తో డివైడ్ చేయాలి, రిమైండర్ రాసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 2x² - 4x + 3 = 0, దెన్ ఇదేమని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా పవర్ 4 + బీటా పవర్ 4 అడుగుతున్నాడు. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ + బీటా స్క్వేర్, ఆల్ఫా + బీటా అడుగుతున్నాడు. సో ఆల్ఫా + బీటా చూస్తే -b/a అంటే ఎంత వస్తుంది మనకు, 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆల్ఫా స్క్వేర్ + బీటా స్క్వేర్ అంటే ఏంది, ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ అంటే 2² -2 ఇంటూ ఆల్ఫా బీటా, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటిది మనకు c/a 3/2. సో ఎంత వస్తుంది, 4 - 3 1. సో ఆల్ఫా స్క్వేర్ + బీటా స్క్వేర్ 1 వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఆల్ఫా పవర్ 4 + బీటా పవర్ 4. ఇదంటే ఏంటిది, ఆల్ఫా స్క్వేర్ + బీటా స్క్వేర్కి హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ నుంచి 1² -2 ఇంటూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది, 9/4. 2 1 2 2 1 - 9/2 అంటే మనకి ఎంత వస్తుంది, -7/2 వస్తుంది. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే 2 ఇంటూ ఆల్ఫా -7/2 + 3 ఇంటూ 1/2. ఓకే, సో -7 + 3/2 -4/2 అంటే -2. సో ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0, దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా + బీటా 1/α + 1/β అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ నుంచి ఆల్ఫా బీటా రూట్స్ అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, -b/a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, c/a. సో దీనికి రూట్స్ అడుగుతుంది. ఇప్పుడు ఆల్ఫా + బీటా అంటే -b/a, 1/α + 1/β అంటే ఏమొస్తుంది మనకి, ఆల్ఫా + బీటా/ఆల్ఫా బీటా అంటే -b/a c/a అంటే మనకి ఏమొస్తుంది, -b/c. సో రూట్స్ ఏమైతే మనకు -b/a -b/c రూట్స్ అవుతాయి. సో ఆ రూట్స్ ఈ కింద ఇచ్చిన ఈక్వేషన్లో దేనికి అవుతాయి అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకు ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ప్లస్ ఏది ఉందో చూద్దాం. ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది, ఈ రెండే ఉన్నాయి. సో ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఏం కావాలి మనకు, నెగిటివ్ రావాలి, ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే మనకు నెగిటివ్ వస్తుంది కదా. సమ్ ఆఫ్ రూట్స్ నెగిటివ్ ఏంటి ఉంది మనకి, ఇక్కడ ఇది నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉందంటే -b/a కదా, నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 16x³ - 44x² + 13x - 9 = 0 ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, దెన్ ద గ్రేటెస్ట్ రూట్ అని అడుగుతున్నాడు. సో దీని రూట్స్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి అంటే ఇట్స్ రెసిప్రోకల్ ఏముంటాయి మనకు, ఏపీలో ఉంటాయి. అంటే 1/α 1/β 1/γ, దీస్ ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా. ఓకే, సో ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇవేముంటాయి మనకు, ఏపీలో ఉంటాయి. సో దీన్ని ఏం కన్వర్ట్ చేయాలంటే మన ఏపీలో ఉండే ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. అంటే దీస్ ఆర్ రూట్స్ ఆఫ్ f(1/x) = 0. ఇది యాక్చువల్గా f(x) = 0. f(x)ని f(1/x) కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే x³ ఉంటే దీన్ని తీసేయండి. x² ఎంత కావాలి మనకి, x³ కావాలంటే x కావాలి, ఇక్కడ x రాసుకోండి. ఈ x³ కావాలంటే ఎంత రాయాలి, x². ఇక్కడ 9 ఇక్కడ ఉంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది x³ కావాలంటే ఎంత మల్టిప్లై అయ్యాలి, x³ మల్టిప్లై. ఇప్పుడు ఈక్వేషన్ రాసుకుంటే మనకు -9x³ + 36x² - 44x
ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ వచ్చింది మనకి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు దీని రూట్స్ ఎన్నో ఉన్నాయి మనకు? ఏపీలో ఉన్నాయి కదా. ఏపీలో ఉన్నాయంటే మనం రూట్స్ ఏమనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ a మైనస్ డి ఏ ప్లస్ డి అనుకుందాం. రూట్స్ ఏపీలో అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఉంటే రూట్స్ ఇలానే తీసుకోవాలి. ఎందుకంటే వీటిని యాడ్ చేస్తే మనకు డి క్యాన్సిల్ అయిపోతుంది. వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ ఏ 3a మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి మనకు? మైనస్ బి బై అంటే మైనస్ 36 బై మైనస్ 9 మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 అంటే ఏ ఈక్వల్ టు 4/3. 4/3 అంటే 1 పాయింట్ సంథింగ్. సో ఇది అనేది ఒక రూట్ వచ్చేసింది మనకి ఇక్కడ ఆల్ఫా అనేది. ఒక ఏ మైనస్ డి ఏ ప్లస్ డి అనుకుంటాం కాబట్టి ఏ అనేది వచ్చేసింది కాబట్టి ఒక రూట్ వచ్చేసింది. ఇక్కడ వీడు అడిగింది ఏంటిది? గ్రేటెస్ట్ రూట్ అని అడిగాను. గ్రేటెస్ట్ రూట్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మనకు 1 కంటే తక్కువనే ఉంది, ఇది 1 కంటే తక్కువ, ఇది 1 కంటే తక్కువ, ఇది ఒక్కటేగా 1 కంటే ఎక్కువ ఉన్నది. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వే అండ్ బి ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ y² + y + 1 = 0. దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ అని అడిగిండు. సో ఇక్కడ 1 + x + x² = 0 టైప్ ఉంది కదా. దీనికి రూట్స్ ఏమైతే మనకు ఒమేగా² అంటే a = ఒమేగా, b = ఒమేగా² అనుకుందాం. ఇప్పుడు a⁴ అంటే ఒమేగా⁴ ఏమవుతుంది మనకి? ఒమేగా. సో ఒమేగా²⁴ ఎంత? ఒమేగా⁴8 అంటే ఇది కూడా ఏమవుతుంది మనకి? ఒమేగా² అవుతుంది. ఓకే, b⁴ = ఒమేగా². ఇక్కడ a⁴ = ఒమేగా అయింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఒమేగా ప్లస్ ఒమేగా² a ఇన్వర్స్ b ఇన్వర్స్ అంటే 1/ab. 1/ab అంటే 1/ఒమేగా ఇంటూ ఒమేగా² ఎంత? ఒమేగా³ 1. సో ఇప్పుడు 1 + ఒమేగా + ఒమేగా² ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి సి అండ్ డి ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + ax + b = 0. దెన్ ఏ రూట్ ఆఫ్ దిస్ అని అడిగిండు. సి అండ్ డి ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అడిగింది కదా. మనం ఇందాక తీసుకున్నట్టే x² + 2x + 1 = 0 అని తీసుకున్నాం ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? a = 2 అన్నట్టు, ఇక్కడ b = 1 అన్నట్టు. రూట్స్ cd కాబట్టి దీనికి రూట్స్ ఏమవుతాయి? x + 1² = 0 కాబట్టి -1, d = కూడా -1. c -1 ఇక్కడ d -1. ఓకే, నెక్స్ట్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని ఇచ్చిండు. సో x² + 4c అంటే -4 ప్లస్ a అంటే 2, -4 + 2 ఎంత మనకి? -2 ప్లస్ b + 2ac, b అంటే 1 ప్లస్ 2 ఇంటూ ac, 2 ఇంటూ -1 -2 ప్లస్ 4 ఇంటూ c² అంటే ఏంది? -1² 1. సో 1 - 4 ఎంత? -3. -3 + 4 ఎంత? 1. సో దిస్ ఈక్వల్ టు 0. x² - 2x + 1 = 0. అంటే దీనికి రూట్స్ ఏమైతే? x - 1² = 0 అంటే x = 1. దీనికి రూట్స్ ఏమైతే? 1, 1 అవుతాయి. సో ఇప్పుడు ఈ ఆప్షన్లో ఏది చేస్తే మనకు 1, 1 వస్తుందో చెక్ చేద్దాం. సో d + 2c, d అంటే -1 ప్లస్ 2 ఇంటూ c అంటే -1, ఇది రాదు. సో ఇక్కడ d + c యాడ్ చేస్తే -2 వస్తుంది, ఇది కాదు. d - c యాడ్ చేస్తే 0 వస్తుంది, ఇది కాదు. d - 2c, d అంటే -1 -2 ఇంటూ c ఎంత మనకు? -1. సో -1 + 2 ఎంత వస్తుంది? 1. సో వచ్చింది కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెక్ చేయడం జరిగింది, మీరు చూస్తే డైరెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద ఈక్వేషన్ హ్యాస్ రిపీటెడ్ రూట్ దెన్ దట్ రిపీటెడ్ రూట్ ఈజ్ అని అడిగిండు. దీనికి రిపీటెడ్ రూట్ ఉందని అడుగుతున్నాడు, అదేదో కనుక్కోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇందులో 1 బెడ్ చూద్దాం. 1 బెడ్ చూస్తే ఏమొస్తే మనకు 0 వస్తారా చెక్ చేద్దాం. 1 + 7 8 26, ఇది అన్ని ప్లేస్లో ఉన్నాయి కాబట్టి మనకు 1 పెడితే సాటిస్ఫై కావట్లేదు. నేను ఏం చేస్తున్నా? x = -1 పెడుతున్నా. సో -1 పెడితే -1/4 1 -7 వస్తుంది ప్లస్ 18 -20 + 8. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 19 + 8 27. 27 - 27 ఎంత? 0. ఇక్కడ 1 అనేది ఒక రూట్ వచ్చేసింది, ఆల్రెడీ -1 అనేది ఒక రూట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇందులో -2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. -2/4 అంటే 16, -8 అంటే -56, 4 అంటే 72, -40 + 8. సో ఇక్కడ నుంచి 72 + 16 88 96 0 అంటే x = -2 అనేది ఇంకో రూట్ వచ్చేసింది, ఆల్రెడీ 2 రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ నుంచి మనకి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? ఇది ఇక్కడ 2 రూట్స్ ఈక్వల్ అన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా డెల్టా ఎంత మనకి? -++ అంటే 8. ఓకే,
అలాగే 2 రూట్స్ మనకు -1 ఇంటూ -2 ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, ఇంకా ఈ రిపీటెడ్ రూట్ ఏం తీసుకుంటే మనకు 8 వస్తుంది చూడండి. ఇక్కడ -2 తీసుకున్నాం, ఇక్కడ మనకి ఎంత రావాలి, ఇంకా 4 రావాలి. -2 తీసుకున్నాం అనుకోండి, -2 ఇంటూ -2 ఏమవుతుంది 4, 2 4 8 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. ఈ విధంగా చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 1 రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x² - 2x + k - 4 = 0 ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 1 రూట్ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ ద రూట్ అని అంటే ఏంది, ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1 అన్నట్టు. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటిది మనకు c/a, c అంటే k - 4, a అంటే 4. సో దిస్ ఈక్వల్ టు 1 అంటే k - 4 ఈక్వల్ టు 4. సో k ఈక్వల్ టు 4 + 4 ఎంత 8 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ x - 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ x² + ax + b అండ్ x² + cx + d, దెన్ b - d/c - a ఎంత అని అడుగుతున్నాడు. 2 అనేది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ కదా, 2 అనేది ఇందులో పెడితే రెండింటిలో సాటిస్ఫై చేస్తుంది కదా. ఇందులో పెడదాం ఫస్ట్. 2² 4, 2 × a 2a + b = 0. నెక్స్ట్ దీంట్లో కూడా పెడదాం. 2² అంటే 4, 2c + d = 0. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ 2 కామన్ తీస్తే a - c + b - d = 0. మనకు అడుగుతుంది ఏంది, b - d/c - a, b - d ఓకే ఈక్వల్ టు ఇది సైడ్ తీసుకెళ్ళిపోతే 2 ఇంటూ ఇది రివర్స్ చేద్దాం c - a. సో b - d/c - a మనకు ఎంత వస్తుంది 2 వస్తుంది. సో 2 అంటే సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయా, జీపీలో ఉన్నాయా అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఏ జీపీలో ఉన్నాయా. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే దీనికి ఫస్ట్ ఏదన్నా రూట్ అవుతుందో చెక్ చేద్దాం. 1 తీసుకుంటే 1 + 57 అవుతుంది, 78. ఇది కాదు, 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 2 ³ 8 - 14 4 = 56 + 56 × 2 చేస్తే 112 - 64. ఓకే, సో ఇదంతా 120, ఇదంతా 120. సో 2 అనేది రూట్ అయిపోతుంది, ఒక రూట్ మనకు తెలిసింది. ఇంక ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత మనకి, సో 64 వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి 64. ఒక రూట్ ఆల్రెడీ మనకు ఎంత వచ్చింది 2 వచ్చింది. సో ఇంకెంత మల్టిప్లై చేస్తే మనకు 64 వాళ్ళు 32. నేను 4 8 తీసుకుంటున్నా, సాటిస్ఫై చేస్తుంది కదా. 2 2 = 4, 4 2 = 8. దిస్ ఇన్ ఏ జీపీ. సో జీపీ అంటే మనకి ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ - 3x² + 3x + 1 = 0, దెన్ α² β² γ² α² ఎంత అని అడుగుతున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆల్ఫా బీటా గామా రూట్స్ ఇచ్చి ఇది అడిగినప్పుడు ఫార్ములా వచ్చేసి s2² - 2s3 s1. సో ఇక్కడ s1 అంటే ఏంటిది, సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ ఎంత మనకి 3. ఓకే, s2 అంటే ఏంటిది 2 రూట్స్ టేకెన్ ఎట్ ఏ టైం. 2 రూట్స్ టేకెన్ ఎట్ ఏ టైం అంటే ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, అంటే 3/1 ఎంత మనకి 3 వస్తుంది. s3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అంటే ఏమొస్తుంది -1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. s2² అంటే 9, 2 ఇంటూ s3 ఇంటూ s1 అంటే -3. సో 9 + 6 ఎంత వస్తుంది 15. 15 అంటే మనకు సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x⁴ + x² + 1 = 0 such that alpha + beta = -1, gamma + delta = 1. నెక్స్ట్ α² బీటా, γ² -డెల్టా అయితే ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదేంటిది x⁴ అంటే ఇప్పుడు x² ఫర్ ఎగ్జాంపుల్ t అనుకున్నాం అనుకోండి, t² + t + 1 = 0. సో t = ω² ఇవి రూట్స్ అయిపోతాయి. సో ఆల్రెడీ మనకి ఈక్వేషన్ తెలుసు. t అంటే ఏంది x² కాబట్టి x² = ω అంటే x = ω కావచ్చు, -ω కావచ్చు. నెక్స్ట్ x² = ω² అంటే +ω² -ω². దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటాకు గామా ప్లస్ డెల్టాకు ఏం తీసుకోవాలని వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేస్తే -1 రావాలి. చూడండి మనకు 1 + ω + ω² = 0 అని తెలుసు. అంటే ω² యాడ్ చేస్తేనే కదా -1 వచ్చేది. ఒమేగా అంటే మనకేముంది, దీన్ని అనుకుందాం. ω² యాడ్ చేస్తే -1 వస్తుంది. అంటే ఆల్ఫా = ω తీసుకుంటున్నాను నేను, బీటా = ω² తీసుకుంటున్నాను. నెక్స్ట్ α² గామా ప్లస్ డెల్టా యాడ్ చేస్తే 1 రావాలి. చూడండి ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలి, -ω - ω² = 1.
సో ఇక్కడ గామా ఈక్వల్ టు నేను ఏం తీసుకున్నా దీని నుంచి మైనస్ ఒమెగా తీసుకుంటున్నా, డెల్టా ఈక్వల్ టు మైనస్ ఒమెగా స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2023 అంటే 2 + 2 4, 4 + 3 7 అంటే 1 రిమైండర్, అంటే ఆల్ఫా ఏముందో అదే వచ్చేస్తుంది, అంటే 1. బీటా పవర్ ఇక్కడ కూడా 1 రిమైండర్గా బీటా ఏముంటే అదే వస్తుంది. 2 2 4, 4 + 6, 4 + 2 6, 6 అంటే ఎంత 0 రిమైండర్, అంటే ఇది 1 వస్తుంది. డెల్టా అంటే ఎంత మనకి, ఇది కూడా 1 వస్తుంది. సో 1 + ఒమెగా స్క్వేర్ అంటే ఎంత 0, 0 + 1 ఎంత మనకి 1. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ద ఈక్వేషన్ ax² - 7x + c = 0 and ax² + 5x - c = 0 have common root and ac not equal to 0. 3 is the root of this equation other than the common root. Then the common root of the given equation అని అడిగినాం. సో 3 అనేది దీనికి రూట్ అని వీడియో ఇచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏం తెలుసు, సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి దీనికి -b/a అంటే 7/a. ఆల్రెడీ ఒక 3 అనేది రూట్ ఇచ్చేసింది, అంటే 3 + బీటా = 7/a. 3కి ఎంత యాడ్ చేస్తే 7/a వస్తుందో ఆప్షన్ 3 మనం ఎలిమినేట్ చేసేది. 3కి 3 యాడ్ చేస్తే 7 రాదు, 3కి 1/2 యాడ్ చేస్తేనే కదా 7 సంథింగ్ వచ్చేది. సో బీటా అనేది ఏం కావాలి 1/2. సో సెకండ్ ఆప్షన్ ఈ విధంగా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ sin² 18 cos² 36 దేని రూట్స్ ఇవైతే అని అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఈ sin 18 cos 36 వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని వీడియో చేయడం జరిగింది. అది మన ప్లేలిస్ట్లో ట్రిగ్నామెట్రీ ఎలా గుర్తుపెట్టుకోవాలో వాల్యూస్ అనేది వీడియో చేయడం జరిగింది. అందులో చూడండి మీకు బాగా గుర్తుంటే. sin 18 అంటే √5 - 1/4. నెక్స్ట్ cos 36 అంటే ఏంటిది √5 + 1/4. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, ఈ రూట్స్ ఉన్న ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లలో -12 ఉంది. సో అంటే మనం వీటి నుంచి ఎలిమినేట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది, ఎందుకనంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ రూట్సే చేంజ్ ఉన్నది. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ sin² 18 చేస్తే మనకి ఏమొస్తుంది, a - b² అంటే a² + b² - 2ab వస్తుంది, అంటే 5 + 1 6 - 2√5/16. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు 6 + 2√5 వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటిది a² - b² అంటే 36 - 4 5 = 20/256 అంటే 16/256 అంటే ఎంత 1/16. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 1/16 మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఆప్షన్ ఉంది. సో ఇదే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x + 1 = 0 అంటే నేను ఆల్ఫా = ఒమెగా, బీటా = ఒమెగా² అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఏమడిగిండు దెన్ రూట్స్ దెన్ ఆల్ఫా + బీటా (2) ఇది ఎంత అని అడుగుతున్నాం. చూడండి ఇక్కడ చూడండి ఆల్ఫా + బీటా², ఆల్ఫా² + బీటా², α³ + బీటా³, మళ్ళీ α⁴ β⁴ అంటే మనకు ఆల్ఫా + బీటా అనే వస్తుంది. సో కాబట్టి ఈ 3 టైమ్స్ ఏది ఉందో ఇది ఏది ఉందో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఆల్ఫా + బీటా అంటే ఎంత మనకి ఒమెగా + ఒమెగా², ఇదంతా -1 ఎందుకంటే 1 + ఒమెగా + ఒమెగా² 0 కాబట్టి ఇది -1 అవుతుంది. నెక్స్ట్ α² + బీటా² తీసుకుందాం, ఇదంతా ఒమెగా² ఒమెగా⁴ అన్న ఒమెగా అంటే ఇదేమైతే -1. α³ + బీటా³ అంటే ఎంత మనకు 1 + 1 ఎంత ఒమెగా³ + ఒమెగా⁴6. ఓకే, అంటే ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది, 1 + 1 2. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -1² 1 -1² 1 2² 4 6 వచ్చింది. సో నెక్స్ట్ కూడా ఇవే రిపీట్ అవుతాయి కదా, మొత్తం 12 ఉన్నాయి ఇక్కడ α⁴12 β⁴12 అంటే. సో 3 ఉన్నాయి ఇక్కడ, 3కి మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇంటూ 4 చేస్తే 12 వస్తుంది కదా. సో 4 + 1 5, 5 + 1 6, 6 4 ఎంత 24. 24 అంటే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + ax + 2 = 0 1/α 1/β రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని ఇచ్చింది. దెన్ దిస్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతారని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను ఇదేంటిది మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం ఇంతకుముందు చేసినట్టుగానే. సో నేను ఏం చేస్తానంటే x² ఇక్కడ ఆల్రెడీ 2 ఇచ్చింది కాబట్టి -3x + 2 = 0 అని తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు రూట్స్ ఏమవుతుంది 2, 1 అవుతాయి, అంటే ఆల్ఫా = 2 బీటా = 1. దీనికి రూట్స్ ఏమైతే 2, 1. సో ఇక్కడ 1/α 1/β అంటే ఎంత 1/2 1. దీస్ ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో అంటే అది ఈక్వేషన్ ఏమవుతుంది x² - 1 + 1/2x + 1/2. ఓకే, సో x² - 3/2x + 1/2 అవుతుంది = 0. సో ఇది ఈ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏం అడిగినాం ఆల్ఫా + 1/β బీటా + 1/α ఇది ఎంత అని అడిగినాం.
చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా మైనస్ 1 ఆల్ఫా అనేది 2 తీసుకున్నాం, మనం బీటా అనేది 1 తీసుకున్నాం. బీటా మైనస్ 1/బీటా అంటే 1 మైనస్ 1 ఎంత 0. 0 అంటే ఎంత ఇష్టం మనకి ఏమొస్తుంది 0 వస్తుంది. అంటే కింద ఆప్షన్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 రావాలి. ఎక్కడ వస్తే చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 9/4 9 మైనస్ a². ఏ అంటే మనం ఎంత తీసుకున్నాం -3. -3² అంటే 9. 9 మైనస్ 9 ఎంత 0. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇవి కొన్ని 2023కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. సో వీటితో పాటు మీరు 22, 21, 20 నేను చేసిన ప్రీవియస్ వీడియో కూడా చూస్తే మీకు ఇంకా మొత్తం మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలా షార్ట్ కట్స్ అప్లై చేయాలో, ఇంకా మరిన్ని క్వశ్చన్ చేస్తే ఇంకొంచెం మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు వేరే ఏ టాపిక్ అయినా కావాల్సి ఉంటే నాకు కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.